ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ప్రపంచవ్యాప్తంగా ఒకవైపు క్రూడ్ ఆయిల్ కొరతతో దేశాలు ఇబ్బంది పడుతుంటే మరోవైపు ఇరాన్ దేశం విచిత్రమైన విషాదకరమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. తమ దేశంలో ఉత్పత్తి అయిన ముడి చమురును నిల్వ చేయడానికి స్థలం లేక ఆ చమురును నేరుగా సముద్రంలో పారబోస్తున్నట్లు కొన్ని ఇమేజెస్ కనిపిస్తున్నాయి. ఇరాన్కు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో ఉన్న శత్రుత్వం వల్ల ఇరాన్ నుండి ఇతర దేశాలకు చమురు ఎగుమతులు బాగా తగ్గిపోయాయి. వ్యూహాత్మకమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయగా దానిని ప్రతీకారంగా అమెరికా కూడా ఆ ప్రాంతాన్ని పూర్తిగా దిగ్బంధనం చేసింది. దీనివల్ల ఇరాన్ చమురు నౌకలు ఒక్కటి కూడా ఆ జలసంధి దాటి బయటకు వెళ్లలేకపోతున్నాయి. ఇరాన్ రోజుకు దాదాపు 30 లక్షల బ్యారెళ్లకు పైగా క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి చేస్తుంది. ఎగుమతులు ఆగిపోవడంతో రోజువారీ ఉత్పత్తి అవుతున్న ఆ చమురును నిల్వ చేయడానికి ట్యాంకులు లేదా స్థలం లేకుండా పోయింది. సముద్రంలో తేలియాడే ట్యాంకులు కూడా ఇప్పటికే పూర్తిగా నిండిపోయాయి. సముద్రంలో ఎందుకు పారబోస్తున్నారు? ఉత్పత్తి ఆపేయొచ్చు కదా అని మనందరం అనుకోవచ్చు. చమురు బావుల నుండి ఉత్పత్తిని ఆపివేస్తే భూగర్భంలోని నీరు, ఇతర వాయువులు ఆ రాతి నిర్మాణాల్లోకి చొచ్చుకుపోయి ఆ చమురు బావులు శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. మళ్ళీ ఎంత ఖర్చు పెట్టినా వాటిని తిరిగి ప్రారంభించడం దాదాపు అసాధ్యం. కాబట్టి ఉత్పత్తిని ఆపలేక వెలికి తీసిన చమురును నిల్వ చేసే దారి లేక ఇరాన్ దాన్ని సముద్రంలో పారబోస్తుందని శాటిలైట్ చిత్రాలు చూపిస్తున్నాయి. ఈ కష్టాల నుండి గట్టెక్కడానికి మరియు అమెరికాకు బుద్ధి చెప్పడానికి ఇరాన్ కొత్త ఎత్తుగడలు కూడా వేస్తోంది. హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే 7 సముద్ర గర్భ ఇంటర్నెట్ కేబుళ్లపై పూర్తి నియంత్రణ సాధించాలని ఇరాన్ భావిస్తోంది. ఈ కేబుళ్ల ద్వారా ఇంటర్నెట్ సేవలు పొందుతున్న దేశాలపై సుంకం విధించాలని కూడా టెహ్రాన్ ఆలోచిస్తుంది. ఈ కేబుళ్ల మరమ్మతులు కూడా తమ దేశీయ కంపెనీలే చేసేలా నిబంధనలు పెట్టాలని చూస్తుంది. మొత్తానికి అమెరికా దిగ్బంధం వల్ల తలెత్తిన చమురు నిల్వల సమస్యను అధిగమించలేక ఇరాన్ ఇలా పర్యావరణానికి ముప్పు వాటిల్లేలా క్రూడ్ ఆయిల్ను సముద్రంలో వదిలేస్తుంది.